హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఆస్తి పంపకం. అనగా అనగా కొండవీటికి దగ్గర గల ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆ భూస్వామి చుట్టుపక్కల గల 9 గ్రామాలకు న్యాయాధికారి. చాలా సంపన్నుడు. ఆయనకు 4 కుమారులు. వారిలో పెద్దవాడు పెత్తందారుగా ఉండేవాడు. రెండోవాడు పశుపోషణ, మూడోవాడు వ్యవసాయము చూసుకునేవారు. 4వ వాడికి విద్యలో, దైవ కార్యాలు, ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి హెచ్చు. కొంతకాలం జరిగాక భూస్వామి వృద్ధుడై మంచాన పడ్డాడు. ఆయన కుమారులను పిలిచి, నాయనలారా, ఇంతకాలము మనం ఒకరి తగాదాలు తీర్చాము గాని మన తగాదాలను ఎప్పుడూ ఇతరుల దగ్గరికి తీసుకుపోలేదు. నాకు కాలం సమీపించింది. మీరు ఇప్పుడు నా మంచం కోళ్ల దగ్గర మీ ఇష్టానుసారం నిలబడండి. నేను పోయాక ఎవరి కోటి వద్ద వారు తవ్వుకోండి. ఆస్తుల విషయంలో మీలో మీరు తగాదాలు మాత్రం పడవద్దు అన్నాడు. కుమారులు 4 4 కోళ్ల వద్ద నిలబడ్డారు. నేను చేయగలిగింది ఇంకేమైనా ఉందా అని తండ్రి అడిగాడు. మరేమీ లేదని కుమారులు చెప్పిన మీదట, నారాయణ నారాయణ అంటూ భూస్వామి నిశ్చింతగా ప్రాణం విడిచాడు. తండ్రికి తినవారాలు చేసిన అనంతరం 4 అన్నదమ్ములు 4 గుణపాలు తెచ్చి తండ్రి చెప్పిన ప్రకారం ఎవరి మంచం కోడు దగ్గర వారు తవ్వుకున్నారు. పెద్దవాడు తవ్విన చోట ఊక వచ్చింది. రెండోవాడు తవ్విన చోట పేడ వచ్చింది. మూడోవాడు తవ్విన చోట మట్టి తప్ప మరేమీ రాలేదు. 4వ వాడు తవ్విన చోట మాత్రం వెండి బంగారాలు దొరికాయి. ఇది చూసి మిగిలిన 3 అన్నలకు అమితమైన కోపం వచ్చింది. చూసారా, ఆఖరి వాడన్న అభిమానం కొద్దీ ఎందుకు పనికిరాని తమ్ముడికి వెండి బంగారాలిచ్చి మనకు మాత్రం ఊక, పేడ, మట్టి చూపించాడు మన తండ్రి అనుకున్నాడు పెద్దవాళ్ళు. ఎవరి ఇష్టం వచ్చిన కోటి దగ్గర వాళ్ళు నిలబడ్డారు. మీరంతా నిలబడిన తర్వాత మిగిలిన కోటి దగ్గరే నేను నిలబడ్డాను. ఇందులో నా తప్పేమీ లేదు. నా అదృష్టం ఇలా ఉంది, మీ అదృష్టం అలా ఉంది. దానికి ఎవరేం చేస్తారు అన్నాడు ఆఖరువాడు శాంతంగా. అదంతా కుదరదు. మనం ఈ విషయం కొండవీటి న్యాయస్థానంలో పరిష్కారం చేసుకోవాల్సిందే అన్నారు 3 అన్నలు పట్టరాని కోపంతో. వారు తండ్రి ఆఖరి కోరికను కూడా తృణీకరించి కొండవీటికి వెళ్లి తమ తగాదాను రచ్చకెక్కించారు. న్యాయాధికారి వారు చెప్పిందంతా విని కొంతసేపు మౌనంగా ఆలోచించి, మీ తండ్రికి గల ఆస్తి ఏమిటి, వివరంగా చెప్పండి అని అడిగాడు. మా తండ్రి గారికి పొలాలు, పశువులు, ధాన్యపు వ్యాపారము, వెండి బంగారాలు ఉన్నాయి అని భూస్వామి కొడుకులు బదులు చెప్పారు. వాటినే న్యాయాధికారి అయిన మీ తండ్రి మీకు పంచాడు. ధాన్యపు వ్యాపారం పెద్దవాడిది, పశు సంపద 2వ వాడిది, పొలాలు 3వ వాడివి, వెండి బంగారాలు 4వ వాడివి. వాటిని పంచుకొని సుఖంగా ఉండండి అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి. ఆ తీర్పు 3 అన్నలకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. తమ తండ్రి ఆఖరి వాడి మీద ప్రత్యేకంగా చూపిన అభిమానం ఏమీ లేదని, తండ్రి చేసిన అన్యాయము ఏది లేదని తెలుసుకుని 4 తమ గ్రామానికి వెళ్లి ఐకమత్యంగా జీవించసాగారు. కథ కంచికి, మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.